హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా కమ్మగా ఉండే అటుకులతో 2 రకాల రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. 2 కూడా ఒకదానికి మించిన మరొకటి రుచి ఉంటాయండి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. ఇలా చేసిన బ్రేక్ఫాస్ట్ని మనము పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. స్నాక్స్లో అయినా చేసుకొని తినచ్చండి. కమ్మగా చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ ఇదే విధంగా మీరు అటుకులు ఉన్నప్పుడు ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. సూపర్గా కుదురుతుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఈ అటుకులతో సింపుల్గా అండ్ టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో ఇప్పుడు ఆ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. లావుగా ఉన్న అటుకులు తీసుకున్నాను. 1 కప్పు మీరు ఏ గిన్నె గ్లాస్తో అయినా తీసుకోవచ్చండి. 1 కప్పు అటుకులు తీసుకొని దాన్ని వాటర్ వేసి శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం వంపేసేయాలండి. ఇలా వంపేసిన తర్వాత మనము పొడి పొడిగా అవుతుందండి. చూడండి, ఇలా వంపేసిన తర్వాత వాటర్ ఏమీ వేసే అవసరం లేదండి. ఇలా మనము వాటర్ వంపేసి తీసుకోవాలి. ఇప్పుడు కాస్త తడిగా ఉన్నా కానీ ఏం కాదండి. ఇప్పుడు ఈ అటుకుల్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అటుకుల్ని మరొక బౌల్లో తీసుకోవడం వల్ల మనకు కలపడానికి ఈజీగా ఉంటుందండి, వెడల్పుగా ఉంటే. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఉంటే మీరు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. నేను ఇక్కడ పేస్ట్ వేస్తున్నానండి, పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి. 1 టీ స్పూన్ దాకా పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. సన్నగా తరిగిన కొత్తిమీర 1/2 కప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు 1/4 కప్పు దాకా వేసుకోవాలండి. ఇక్కడ నేను శనగపిండి 1/4 కప్పు దాకా తీసుకుంటున్నానండి. స్పూన్లో మెజరింగ్ చేస్తే ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఉంటుందండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఆప్షనల్ మాత్రమే, పసుపు వేయకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. దీంట్లో జీలకర్ర కూడా వేసుకోవాలండి 1 టీ స్పూన్. నాకు వీడియో రికార్డ్ కాలేదండి, అందుకే ఇక్కడ 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి మీరు. దీంట్లో కారం ఏమో ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. దీంట్లో చాట్ మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు. ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అవుతాయండి అటుకులలో. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ చిలకరించుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనకు వడల కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా, మరీ ఎక్కువ వాటర్ వేయద్దండి, పల్చగా అయిపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి. చూడండి, ఇప్పుడు ఇలా కన్సిస్టెన్సీ ఉండాలండి. నాకు ఒక 1/4 కప్పు దాకా పడ్డాయండి వాటర్ అయితే. మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేస్తూ మనము వడల్లా ఒత్తుకోవాలండి. చాలా కమ్మగా ఉంటాయండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి. ఇలా చేసుకోవాలండి. ఇక్కడ నేను లేదంటే మీరు కాస్త చేతిని తడి చేసుకొనైనా చేసుకోవచ్చు. మీకు పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే అలా కొంచెం వాటర్ చిలకరించి ఇలా ప్రెస్ చేస్తూ వడల్లా ఒత్తుకోవాలండి. ఇదే విధంగా ప్లేట్లో ఒక 4-5 చేసుకొని
ఒకవైపు ఫ్రై చేస్తూ మరోవైపు ఇలా చేసుకుంటూ ఉండాలండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 4-5 రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. కాస్త ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మీరు అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిగా ఉంటాయి, పైన కలర్ వచ్చేస్తాయి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. మంచి క్రిస్పీగా ఉంటాయండి. ఇలా చక్కగా రెండు వైపుల్లో మంచి క్రిస్పీ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు జాలిగరిటెలో తీసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మరికొన్ని ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకుంటే ఫ్రై చేయడానికి కాస్త వీలుగా ఉండదు. మంచిగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి, అంత బాగుంటాయి ఇవి. ఇక్కడ నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయి. అంత టేస్టీగా ఉంటాయండి. కమ్మగా చాలా చాలా బాగుంటాయండి. పిల్లలైతే ఇలా చేసి పెడితే అలా ప్లేట్ ఖాళీ చేసేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయండి. తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఆహా అనాల్సిందండి. అంత కమ్మగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయండి. టమాటో కెచప్తో తిన్నా లేదంటే ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి అటుకులతో వడలను ఎలా చేయాలో ఆ సింపుల్ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు అటుకులు తీసుకోవాలండి. లావుగా ఉండే అటుకులను తీసుకోవాలి 1 కప్పు. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ ఏమీ వేయొద్దండి. వాటర్ మొత్తం వంపేసి ఇప్పుడు ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి ఈ అటుకులను. చూడండి ఒక 5 నిమిషాల తర్వాత అటుకులు బాగా నాని చూడండి ఇలా మెత్తగా అయినాయండి. ఇప్పుడు ఈ అటుకుల్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇదైతే. ఇప్పుడు అటుకులను మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు చూడండి అది వేసుకోవాలండి 1/2 కప్పు. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు గ్రైండ్ చేయడం కష్టమైతే ఒక 1/4 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. మరి బ్యాటర్ని మనం పల్చిగా చేయొద్దండి. చూడండి ఇలా వడలు వత్తుకునే విధంగా ఉండాలి పిండి. మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం పిండిని మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 ఉల్లిపాయ తీసుకొని సన్నగా ఇలా చాప్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు 2 ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని వడల్లా ఒత్తుకోవాలండి. చూడండి ఇలా పిండి ముద్దలాగా రౌండ్గా చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలండి. వడల షేప్లో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకొని మనకు ఎన్ని పడితే ఇడ్లీ ప్లేట్లో అన్నీ పెట్టుకోవాలండి. 1 బై 1 ఇలా చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్లో వేయకుండా కూడా చూపిస్తానండి. ఒకవేళ ఇలా నచ్చని వారు ఆయిల్లో కూడా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను అన్నీ ఇలా
ఆయిల్ లేకుండా ముందుగా ఇడ్లీ ప్లేట్లో అన్ని వడల్ని పెట్టుకోవాలి ఇలా. ఇక నేను అన్నీ పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్నీ ఇదే విధంగా పెట్టుకున్న తర్వాత ముందుగా ఇడ్లీ పాత్ర పెట్టుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకొని ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ని పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నుంచి 13 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి కూడా చూపిస్తున్నాను. ఇలా వడలు చేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్లో వేడి చేసుకోవాలండి. ఒకవేళ అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఆయిల్లో ఫ్రై చేసిన వాటికంటే కూడా మనం ఉడికించి తీసుకునేవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా హెల్దీ రెసిపీ. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అంత కమ్మగా ఉంటాయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక నేను ఫ్రై చేసుకున్నవి ముందుగా చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఒట్టిగా తిన్నా కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత కమ్మగా చాలా బాగుంటాయండి. అటుకులతో చేసినా కానీ టేస్ట్ అయితే భలే ఉంటాయండి. ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి. లోపల వరకు కూడా ఎంత బాగా ఫ్రై అయినాయో. ఇలా చట్నీ పెట్టుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. సాయంత్రం పూట ఇలా టీ టైమ్ స్నాక్గా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 13 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇవి కూడా ఎంత బాగా ఉడికినాయో. ఒక 2 నిమిషాల తర్వాత తీసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇక్కడ ఇవి కూడా నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. ఫ్రై చేసిన వాటికంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా హెల్దీ రెసిపీ, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అటుకులు అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక్కడ తుంచి చూపిస్తారు చూడండి. పచ్చిగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.